నమస్తే, వెల్కమ్ టు మానేరు న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సింధూర్ సక్సెస్ పై జనం జేజేలు, సైనికులకు అండగా యావత్ భారత్. వివాదానికి తెర తీసిన ప్రొఫెసర్ పోస్ట్, సిపికి బీజేపీ ఫిర్యాదు, ఎస్యూలో ఆందోళన. గిన్నిస్ బుక్ కోసం చిరుతల భజన, కళాకారులను అభినందించిన సుడాల్ చైర్మన్. నగరంలో మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు, కాంగ్రెస్ నాయకుల సామాజిక కార్యక్రమాలు. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత యావత్ భారత్ ఒక్క తాటికి వచ్చింది. దేశం కోసం తాము సైతం అంటూ ముందుకు కదులుతోంది జన సందోహం. పార్టీలు పక్కన పెట్టి కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు నేతలు, ప్రజా సంఘాలు, సామాజికవేత్తలు, కళాకారులు, ఇలా అన్ని వర్గాలు పాక్ దుశ్చర్యను వ్యతిరేకిస్తూ కదం తొక్కుతున్నారు. ఆపరేషన్ సింధూర్ కు మద్దతు పలుకుతూ జవాన్ కు జేజేలు కొడుతున్నారు. ఢిల్లీ నుండి గల్లీ వరకు పల్లె పట్నం తేడా లేకుండా భారత్ కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి భారత్ కు చీకటి రోజు. దేశం యావత్ తీవ్ర దిగ్భ్రాంతి చెందింది. ప్రతీకారంగా కశ్మీర్ లో 26 మంది పర్యాటకుల్ని పొట్టన పెట్టుకున్న పాక్ ఉగ్రముఖల్ని ఆపరేషన్ సింధూర్ ద్వారా మట్టుపెట్టి భారత్ తొలి విజయం సాధించింది. ఆపరేషన్ సింధూర్ తో వణికిపోతున్న పాకిస్తాన్ లో మరో బిగ్ బ్లాస్ట్ బెంబేలెత్తించింది. దీంతో దాయాది పాకిస్తాన్ కే కాకుండా ప్రపంచ దేశాలకు భారత శక్తి ఏంటో వీటి ద్వారా తెలుస్తుంది. ఏదైతే సింధు ఆపరేషన్ మొదలుపెట్టి 9 ఏదైతే ఉగ్రవాద స్థావరాలను నీలమట్టం చేసి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలను నాశనం చేసిన తర్వాత ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి. భారత్ వ్యూహాత్మకంగా ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు మాక్ డ్రిల్ చేస్తూ మరోవైపు పాక్ పై యుద్ధాన్ని కొనసాగిస్తుంది. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తో దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమైన నేపథ్యంలో సైనికులతో పాటు దేశ పౌరుల్లోనూ నూతన ఉత్తేజం వెల్లివిరుస్తోంది. ఆపరేషన్ సింధూర్ను మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించినారు. ఉగ్రవాదుల మీద, ఉగ్ర చర్యల మీద మరి ఉక్కుపాదం మోపే విధంగా యుద్ధ వాతావరణం నేపథ్యంలో భిన్న ధృవాలు, రాజకీయ విభేదాలను పక్కన పెట్టి కేంద్రానికి సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం త్రివిధ దళాలు తీసుకునే చర్యలకు అండగా ఉంటామని ప్రకటించాయి. ఢిల్లీ నుండి గల్లీ వరకు ఇలాంటి వాతావరణం నెలకొంది. ఇందులో భాగంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో భారత్ కు మద్దతుగా పలు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నగరంలోని సిక్కు సామాజిక వర్గం సైన్యానికి 13,013 రూపాయల విరాళాన్ని ప్రకటించింది. జీతాన్ని కూడా ఈ దేశం కోసం ఇవ్వండి, ఆర్థికంగా మన దేశాన్ని ఆదుకోవాల్సిన సమయం వచ్చింది. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం తదితర పార్టీలు, ప్రజా సంఘాలు పాక్ దుశ్చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తూ భారత్ కు మద్దతు ప్రకటించాయి. అన్ని రాజకీయ ఉద్యమాలు, అన్ని సామాజిక ఉద్యమాల యొక్క ఏకాభిప్రాయ సాధన అనేటువంటిది దీంట్లో అవసరము. శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూర్యపల్లి సుజాత సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వివాదానికి తెరలేపింది. ఆపరేషన్ సింధూర్ పై ఎక్స్ ఖాతాలో పోస్టు చేయగా బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఖాతా నుండి ప్రొఫెసర్ సుజాత డిలీట్ చేయడంతో పాటు క్షమాపణ తెలిపారు. అయినప్పటికీ యూనివర్సిటీ ఎదుట బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిరసన చేపట్టి అధికారులకు వినతి పత్రం అందజేశారు. మరోవైపు సిపి గౌసలంను కలిసి వినతి పత్రాన్ని అందించారు. శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూర్యపల్లి సుజాత ఎక్స్ ఖాతాలో పోస్టు వివాదానికి దారితీసింది. ఆపరేషన్ సింధూర్ పై ఆమె పోస్టుపై అభ్యంతరం వ్యక్తం చేశారు బీజేపీ నేతలు. దీంతో రాత్రికి రాత్రి దాన్ని డిలీట్ చేస్తూ మీడియాకు వీడియో రిలీజ్ చేశారు. తాను శాంతి విషయంలో మాత్రమే పోస్టు చేశారని, దేశాన్ని గాని సైనికులను గాని కించపరచాలని తన ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. అయితే పహల్గామ్ సంఘటన చాలా బాధ కలిగించింది. దాని మీద కూడా నేను పోస్ట్ పెట్టాను, మీరందరూ చూసుకోవచ్చు. ఎందుకంటే ఏ చావు కూడా నా పోస్ట్ కనుక అట్లా ఉంటే మీకు అందరికీ క్షమాపణ చెప్తున్నాను. అందుకే ఈ సమావేశం. నా పోస్టు మీకు కనుక ఏ విధమైన మనస్తాపాన్ని కలిగించినా దయచేసి దేశ పౌరులందరూ కూడా క్షమించాలని కోరుకుంటున్నా. అది ఎవరిని కించపరచాలని కానీ ఇంకేదైనా వ్యతిరేకమైన పోస్టు కాదని మరీ చెప్తున్నాను. ధన్యవాదాలు. సూర్యపల్లి సుజాత పోస్టుపై బీజేపీ జిల్లా శాఖ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. దీన్ని ఖండిస్తూ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, నాయకులు సిపి గౌసలంను కలిసి వినతి పత్రం అందించారు. దేశ సమగ్రతను దెబ్బతీసేలా పోస్టు చేశారని, దేశమంతా సైనిక చర్యను శ్లాఘిస్తూ ఉంటే ఇందుకు భిన్నమైన వ్యాఖ్యలు చేయడం పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సహా రాష్ట్ర ప్రభుత్వం కూడా సైనిక చర్యలకు సంఘీభావం తెలిపిందని గుర్తు చేశారు. రాష్ట్ర విద్యా కమిషన్ అడ్వైజరీ మెంబర్ గా ఉంటూ ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా మాట్లాడిన సుజాతపై విచారణ చేపట్టాలని సిపికి వారు కోరారు. భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పేరు మీద ఇటువంటి ఉగ్రవాదులని మట్టుబెట్టాలన్న లక్ష్యంతో ఆ సింధూరం అనే ఆపరేషన్ సింధూర్ పేరు మీద చేపట్టినటువంటి దాని మీద భావి భారత పౌరులను తయారు చేసినటువంటి ఒక ప్రొఫెసరు, అదేవిధంగా విద్యా కమిషన్లో మెంబర్గా ఉన్నటువంటి సూర్యపల్లి సుజాత గారు
ఈ ఆపరేషన్ సింధూర్ మీద వ్యతిరేకమైనటువంటి ఫేస్బుక్లో పోస్ట్ పెట్టినటువంటి సందర్భంగా ఆమె మీద చర్య తీసుకోవాలని చెప్పి ఇక్కడ గౌరవ పోలీస్ కమిషనర్ గారిని కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది. మా నాయకులందరం కూడా కలిసి మీద పోరాడుతున్నటువంటి యుద్ధంలో ఎవరైతే వ్యతిరేక పోస్టు పెడితే చర్య తీసుకుంటా అని చెప్పి ఇప్పటికే ప్రకటించున్నారు. మరి ఇప్పుడు ఈమె సుజాత గారు మీ యొక్క విద్యా కమిషన్లో మెంబరు, యూనివర్సిటీలో ప్రొఫెసరు, తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. వారు లేనట్లయితే మేము ఈమె మీద చర్య తీసుకునేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ పోరాడుతుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. సూరపల్లి సుజాత పోస్టును వ్యతిరేకిస్తూ నగరంలోని శాతవాహన యూనివర్సిటీ ఎదుట ఆందోళనకు దిగారు బీజేవైఎం నాయకులు. ఈ సందర్భంగా సుజాత దిష్టి బొమ్మను దహనం చేసిన అనంతరం యూనివర్సిటీ అధికారులకు వినతి పత్రాన్ని అందించారు. దేశ సైనికుల మనోభావాలను దెబ్బతీసేలా పోస్టు పెట్టిన సుజాతపై చర్యలు తీసుకోవాలని అధికారులను వారు కోరారు. బీఆర్ఎస్ తీసుకొచ్చిన ధరణి వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం చేసిన భూభారతి వల్ల అవి తొలగిపోతాయన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని యశోద నరహరి ఫంక్షన్ హాల్లో భూభారతిపై నిర్వహించిన అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ వేణుతో కలిసి పాల్గొని మాట్లాడారు. భూభారతి చట్టంపై అవగాహన సదస్సుతో పాటుగా సమస్యల పరిష్కారానికి రాష్ట్రంలోని కొన్ని మండలాలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసినట్లు గుర్తు చేశారు. దీంతో రైతులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. అనంతరం వివిధ గ్రామాలకు చెందిన 52 మందికి కళ్యాణ షాదీ ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకాష్ రావు, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, కాంగ్రెస్ లీడర్లు సాయిర్ మహేందర్, సారయ్య గౌడ్, అభయ గౌడ్, చిలుక సతీష్, బిరుదు కృష్ణ, దామోదర్ రావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, మాజీ సర్పంచులు, ఇతర నాయకులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గారు మీకు చాలా క్లుప్తంగా మరి వివరించి చెప్పడం జరిగింది. మరి గతంలో ఏమైతే అప్పటి ప్రభుత్వం మరి అప్పటి ముఖ్యమంత్రి గారు రైతులకు సంబంధం లేకుండా, రైతుల ఆలోచన లేకుండా, ఎవరిని కూడా సంప్రదించకుండా కేవలం హైదరాబాద్ రంగారెడ్డిలో ఉన్నటువంటి భూములు తొలగించడానికి ఆ భూములను ఆనాడు ధరణిని తీసుకొచ్చి ఆ ధరణి కేవలం హైదరాబాద్ రంగారెడ్డి ఇస్తే వ్యతిరేకత వస్తుంది. మరి అక్కడనే చేస్తే ప్రజలందరూ కూడా మరి ఆలోచన చేస్తారని చెప్పి ఆనాడు దాన్ని తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా తీసుకురావడం జరిగింది. మరి తీసుకొచ్చిన తర్వాత మరి మనందరికీ తెలుసు గ్రామాలలో ఏ రకంగా రైతులకు ఇబ్బంది పడ్డాం, రైతు సోదరులు ఇబ్బంది పడ్డారు. భూమి అమ్ముదామన్నా, భూమి ఉందామన్నా, ఒక భూమిని అమ్ముకోవాలన్నా కొనుక్కోవాలన్నా స్పాట్ బుక్ చేసుకుంటాం. దాన్ని తహసీల్దార్ దగ్గర స్పాట్ ఎగ్జిక్యూట్ చేసుకుని వచ్చేస్తాం అనమాట. తహసీల్దార్ దగ్గర లాగిన్లో స్పాట్ రిజెక్ట్ చేసే ఆప్షన్ లేదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు భూమి లేదు అయినా కానీ నా పేరు మీద తప్పు పాస్బుక్ వచ్చిందంటే నేను అమ్ముకుంటా వెళ్ళిపోవచ్చు అనమాట. తహసీల్దార్ నేను స్లాట్ బుక్ చేశానంటే తహసీల్దార్ దాన్ని రిజిస్ట్రేషన్ చేయాల్సిందే. తహసీల్దార్ దాన్ని ఆపడానికి కానీ రిజెక్ట్ చేయడానికి కానీ పాత ధరలో చేసేసి అనే ఆప్షన్ అనేది లేదన్నమాట. సో ఈ కొత్త భూభారతి ఇట్లా వన్ టైం సెటిల్మెంట్, వన్ టైం క్లియరెన్స్ కోసం సాధారణ కేసెస్ ఏమైనా ఉన్నాయంటే ఆ సాధారణ కేసెస్ ఎంక్వైరీ చేసి నోటీస్ ఇచ్చేసి ఫీల్డ్ ఎంక్వైరీ చేసి ఆ ఇష్యూస్ అనేవి క్లియర్ చేయడానికి ఆర్డీఓకి భూభారతిలో ఆప్షన్ ఇవ్వడం జరిగింది అనమాట. సో మీకు ఎక్కువైనా ఇంకా మీకు మీరు సాధారణ ద్వారా మీ 4 ఫాదర్స్ ఉంటారు, తండ్రి కొనుక్కుంటాడు, లేకపోతే రాంగ్గా మీకు అమ్మిన వాళ్ళ పేరు మీద పాస్బుక్ ఉంటుంది. అట్లాంటి ఇష్యూస్ అన్నింటికి ఆర్డీఓ నోటీస్ అందరికీ ఇచ్చేసి ఎంక్వైరీ చేసి అట్లాంటి పేర్లని డిలీట్ చేయడం జరిగింది. భూభారతి చట్టం వల్ల రైతులు భూ సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి. భూ రికార్డులో పేరు తప్పులు, విస్తీర్ణం హెచ్చుతగ్గులు, నిషేధిత జాబితాలో ఉన్న భూ సమస్యలు, సర్వే నెంబర్ మిస్సింగ్, పట్టా పాస్బుక్లు లేకపోవడం, ప్రభుత్వ భూముల్ని నవీకరించడం, సాదా బైనామా కేసులు, హద్దుల నిర్ధారణ తదితర సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తొలుత పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని మండలాన్ని ఎంపిక చేసిందని, ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతుందని తెలిపారు కలెక్టర్. భూభారతి పైలట్ ప్రాజెక్టులో భాగంగా కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఎక్లాస్పూర్, రాయికల్ గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులను పరిశీలించారు జిల్లా కలెక్టర్ పమేల సత్పతి. రైతు గుర్తింపు కార్డుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ, హెల్ప్ డెస్క్, జనరల్ డెస్క్ల వద్ద సదుపాయాల సిబ్బంది పనితీరును కలెక్టర్ పరిశీలించారు. అధికారులకు పలు సూచన చేశారు. ఆర్జీలు సమర్పించేందుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలన్నారు. భూ సంబంధిత సమస్యలు ఉన్నవారు నిర్ణీత ప్రొఫార్మాలో సరైన విధంగా దరఖాస్తు చేసుకునేలా సహకారం అందించాలని హెల్ప్ డెస్క్ సిబ్బందిని ఆదేశించారు. రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. భూభారతి చట్టంపై అవగాహన కల్పించి రైతుల సందేహాల్ని నివృత్తి చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సైదాపూర్ మండలాన్ని పైలట్ ప్రాతిపదికన ఎంపిక చేసి గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని అన్నారు. వివాదాలు లేని గ్రామాలుగా పల్లెల్ని తీర్చిదిద్దుకోవాలని సూచించారు. పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేస్తున్న రెవెన్యూ సదస్సులను సైదాపూర్ మండలంలోని అన్ని గ్రామాల రైతులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ సదస్సులో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ఆర్డీఓ మహేశ్వర్, తహసీల్దార్లు కనకయ్య, శ్రీనివాస్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
కరీంనగర్ కళాభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక వేదిక కలీం ఫోక్ ఆర్ట్స్ అకాడమీ కళా రవలి అసోసియేషన్ సల్వాజు ఈవెంట్ సంయుక్తంగా చిరుతల భజన కార్యక్రమం చేపట్టారు. బుక్ ఆఫ్ వరల్డ్ కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులు కృపాదానంతో కలిసి ప్రారంభించారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ కళను సజీవంగా ఉంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం సంతోషకరమన్నారు. చిరుతల భజనకు ఎంతో ప్రాముఖ్యత గుర్తింపు ఉందని గుర్తు చేశారు. వాటిని ప్రోత్సహిస్తున్న అసోసియేషన్ ప్రతినిధుల్ని ఆయన అభినందించారు. కరీంనగర్ జిల్లాలో ఎన్నో కళలను వెలికి తీస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి మరి మన భారతదేశంలో ముఖ్యంగా మన తెలంగాణలో ఎన్నో కళలు గతంలో గ్రామాలలో రాత్రి నిద్రపోకుండా ఈ భజన కార్యక్రమాన్ని తిలకించి భక్తి పారవశ్యంలో మునిగిపోయినటువంటి చరిత్ర మనకుంది. అదేవిధంగా అటువంటి కళలను తప్పకుండా మనం ప్రోత్సహించి ఈ రోజుల్లో ఇటువంటి కళ కావాలంటే మరి ఎవరికి కూడా ఈరోజు ఉన్నటువంటి యాంత్రిక జీవనంలో ఇది సాధ్యమయ్యే పని కాదు. ఆ బుక్లో మీరు మరి స్థానం పొందుతారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ మీ అందరికీ ముందస్తుగా మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా మీరు అంతా ఎవరైతే పార్టిసిపేట్ అవుతున్నారో మీ అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తారు. కరీంనగర్ అశోక్ నగర్ వాసవి మాత ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి జయంతి ఉత్సవాలు కన్నుల పండుగగా కొనసాగాయి. ఇందులో భాగంగా నిన్న సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. చిన్నాళ్ల భక్తుల నృత్యాలు భజనలు అలరించాయి. అనంతరం పల్లకి సేవ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ మాట్లాడారు. దేశ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, మన దేశ సైనికులు క్షేమంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతిని పురస్కరించుకొని మా వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం యందు ఉదయం నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఆలయ ప్రధాన అర్చకులు ఫణిశర్మ గారు నిర్వహించినారు. మరి సాయంత్రం ఇక్కడ పల్లకి సేవ ఆలయ ప్రాంగణం లోపల, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ సాంస్కృతిక కార్యక్రమాల లోపల చిన్నారులందరూ అత్యంత ఉత్సాహంతో నాట్య ప్రదర్శన, అమ్మవారి గీతాలాపన కార్యక్రమాలను, భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం లోపల ఈ సాంస్కృతిక కార్యక్రమాల కమిటీగా ఇక్కడ వ్యవహరిస్తున్నటువంటి పల్లెటూరు శ్రీనివాస్ గారు అందరూ ఇక్కడ కార్యక్రమాలు వివిధ డైరెక్టర్లు అందరూ పాల్గొని కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. వాసవి మాత కృప వలన సమస్త ప్రజలకు సుఖశాంతులు కలగాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైంది. మరి భారత సైనికులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులతోటి పూర్తి విజయం లభించాలని ఈరోజు ఇక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలను, ప్రార్థనా కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరిగింది. దేశ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. కరీంనగర్ జ్యోతినగర్ ఆర్యవేశ అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో వాసవి మాత జన్మదినోత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా జ్యోతినగర్ లోని హనుమాన్ సంతోష్ మాత దేవాలయం నుండి పెద్ద శరత్ కల్పన గృహం వరకు పల్లకి సేవ చేపట్టారు. అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ వేడుక కొనసాగింది. అనంతరం పారాయణం, అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సూర శ్రీనివాస్, కార్యదర్శి రాచకొండ రజనీకాంత్, కోశాధికారి తిరుమల లక్ష్మణ్, ముఖ్య సలహాదారు యాదాకిషన్, నాలుమాచి సుదర్శన్, ఉత్తూరి రవీందర్, నార్ల వేణుగోపాల, గర్రెపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని పార్వతీపురం వీఐపీ రోడ్డు నందు దిక్కుతోచని స్థితిలో ప్రమాదానికి గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్న కోడను కాపాడారు. అటువైపుగా వెళ్తున్న ఆలయ సిబ్బంది గుర్తించి త్వరితగతిన స్పందించి దేవాలయ గోశాలకు సంబంధించిన అసిస్టెంట్ వెటర్నరీ సర్జన్ తరుణ్ ఆధ్వర్యంలో కోడకు చికిత్స అందించి కాపాడారు. భక్తులు స్వామివారికి కోడె మొక్కు రూపేణా సమర్పించడానికి పాలు మర్చిన కోడలను జెర్సీ జాతికి సంబంధించినవి కానీ కోడలను ఎటువంటి అంగవైకల్యం లేని కోడలను ఆరోగ్యంగా ఉండే కోడలను మాత్రమే సమర్పించగలరని ఆలయ అధికారులు కోరారు. కోడలకు దెబ్బలు తాకకుండా ఉండేలా ఆలయ గోశాల నుండి కోడిని తీసుకొని నేరుగా స్వామివారికి సమర్పించి మొక్కు తీర్చుకోవాలని సూచించారు. నిజ కోడి పేరుతో దేవాలయం నందు కోడె మొక్కు ఏర్పాటు చేశామని, ఈ సౌకర్యాన్ని భక్తులు ఉపయోగించుకోవాలని భక్తులను కోరారు.
రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఆ పార్టీ నాయకులు. తెలంగాణ చౌరస్తాలో డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కాగా నగరంలోని మంచిర్యాల చౌరస్తాలో జిల్లా ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేత వెన్న రాజమల్లయ్య, ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు కురివి అరుణ్ కుమార్, ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షులు శ్రవణ్ నాయక్, ఎస్ఎస్ఎల్ జిల్లా కన్వీనర్ జొంజుపల్లి వివేక్, మేడి అంజయ్య, దండి రవి, జీడి రమేష్, హస్తపురం రమేష్, వెల్దాం రాజా మల్లయ్య, కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పెద్దలు పొన్నం ప్రభాకర్ గారి పుట్టినరోజు వేడుకలు జిల్లా కాంగ్రెస్ ఎస్సీసీల ఆధ్వర్యంలో మంచిర్యాల చౌరస్తాలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రభాకర్ అన్న ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, తెలంగాణ ఉద్యమం నుంచి తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రజలకు ఆయన చేస్తున్న సేవలు ఇంకా ఇదే విధంగా కొనసాగించాలని ఈరోజు మంచిర్యాల చౌరస్తాలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రభాకర్ అన్నకు దేవుడు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మంచిర్యాల చౌరస్తాలో కేక్ కట్ చేసి మజ్జిగ ప్యాకెట్లు పంచడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు ప్రభాకర్ అన్న ఎన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటా ఉంటాం. సంక్షేమ శాఖ మరియు రవాణా శాఖ మాత్యులు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారి యొక్క జన్మదినాన్ని మరియు వారి పేరు బర్త్డే సందర్భంలో కేక్ కట్ చేసి మజ్జిగ ప్యాకెట్లు ప్రజలకు పంపిణీ చేయడం జరిగింది. వారికి భగవంతుడు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండి ఇంకా ఈ రాష్ట్రానికి ఎన్నో సేవలు చేసి ముందు ఇంకా ఉన్నత పదవులు అలంకరించాలని వారి జన్మదినాన్ని సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్నాం. రాష్ట్ర ఎస్సీసెల్ ఆధ్వర్యంలో వారికి జన్మదిన శుభాకాంక్షలు. నేను రాష్ట్ర రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మాత్రమైనటువంటి శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి యొక్క బర్త్డే కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పేద బడుగు బలహీన వర్గాలకు అందరికీ గృహ నిర్మాణ పథకంలో గృహాలు, అదేవిధంగా ఉచిత పథకం, ఇప్పుడు బస్సు ఉచిత పథకంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రజల యొక్క మెప్పు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జన్మదిన వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. ఉగ్రవాదంపై పోరులో భాగంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సైనిక చర్యకు సంఘీభావంగా తన జన్మదిన వేడుకలకు బదులు సామాజిక కార్యక్రమాలు నిర్వహించాలని గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా కరీంనగర్ క్యాంపు ఆఫీసులో జీకే యువత విభాగం సభ్యులు రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 100 మంది సభ్యులు పాల్గొని రక్తదానం చేశారు. ఉగ్రవాద నిర్మూలనలో ప్రభుత్వానికి అండగా నిలవాలని తమ అధినేత కేసీఆర్ సూచనలు, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆదేశాల మేరకు రక్తదానం నిర్వహించామని జీకే యూత్ నేతలు తెలిపారు. సేకరించిన రక్తాన్ని ఆపరేషన్ సింధూర్ సైనిక సహాయార్థం పంపిస్తామన్నారు. ఈ నెల 10న చేపట్టే దేశవ్యాప్త సమ్మెను సక్సెస్ చేయాలని కార్మికులను కోరారు బిల్డింగ్ వర్కర్స్ జూనియర్ ప్రతినిధులు. కరీంనగర్ టవర్ సర్కిల్ లేబర్ అడ్డా వద్ద సిఐటియు ఆధ్వర్యంలో సమ్మె పోస్టర్ను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కార్మికులపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. వెల్ఫేర్ బోర్డు నిధులకు గ్యారంటీ లేకుండా చేసే విధంగా ఈ లేబర్ కోడ్స్ చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెను జిల్లాలోని భవన నిర్మాణ కార్మికులు పాల్గొని సక్సెస్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నేతలు మల్లారెడ్డి, పాతూరి లింగారెడ్డి, రాజు, నాంపల్లి శ్రీనివాస్, ఆశీర్వాదం, సుధాకర్, కొమరయ్య, సంపత్ పాల్గొన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ కరీంనగర్ మంకమ్మతోట కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అనుమతి లేకుండా అడ్మిషన్లు చేస్తున్న పాఠశాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నగరంలో రోజు రోజుకి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల ఆగడాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎలైట్ పబ్లిక్ స్కూల్ మాస్టర్ మైండ్ తోక పేరుతో అనుమతి లేకుండా అడ్మిషన్లు చేస్తున్న యాజమాన్యాలపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయక కార్యదర్శి గట్టు ఆకాష్, జిల్లా కమిటీ సభ్యులు రాకేష్, రక్షక్, నాయకులు అక్షయ్, ఆంజనేయులు, విష్ణు, రాజేష్ పాల్గొన్నారు. ఈరోజు ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకోసం అంటే అకాడమిక్ ఈరోజు ప్రారంభం కాకముందే ప్రైవేటు పాఠశాలలు ఈరోజు కరీంనగర్ పట్టణంలో గొడుగుల్లో ఈరోజు పుట్టుకొస్తున్న పరిస్థితి ఈ కరీంనగర్ పట్టణంలో కనబడుతుంది. ఎలైట్ అని చెప్పేసి అదేవిధంగా ఇలా అనేక పేర్లతో ఈరోజు ఏదైతే కోటా పబ్లిక్ స్కూల్ అని చెప్పేసి అనేక పాఠశాలలు జరుగుతుంది. ఈరోజు అనుమతి లేకుండా ప్రాపగండ చేస్తూ విద్యార్థులను మోసం చేస్తూ తల్లిదండ్రులు మోసం చేస్తూ లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ అడ్మిషన్ తీసుకుంటున్న స్కూళ్ల పైన ఎస్ఎఫ్ఐ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరుగుతుంది. స్పందించకపోతే ఖచ్చితంగా ఈరోజు విద్యాశాఖ కార్యాలయం కూడా ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సింధూర్ సక్సెస్ పై జనం జేజేలు, సైనికులకు అండగా యావత్ భారత్.
వివాదానికి తెరతీసిన ప్రొఫెసర్ పోస్ట్, సిపికి బీజేపీ ఫిర్యాదు, ఎస్యూలో ఆందోళన. గిన్నిస్ బుక్ కోసం చిరుతల భజన, కళాకారులను అభినందించిన సుడా చైర్మన్. నగరంలో మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు, కాంగ్రెస్ నాయకుల సామాజిక కార్యక్రమాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మానేరు న్యూస్.